మునిక్కాయ చికెన్ కర్రీ వండాను. ఎంతో ఎమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే చికెన్ మునిక్కాయ అయితే వండాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎలా వండానో మన వీడియోలోకి అయితే వచ్చి చూడండి. చూసే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ మానసని. ఈరోజు అయితే మునిక్కాయ చికెన్ వండుతున్నా నా స్టైల్లో. ఎలా వండానో చూడండి. ముందుగా అయితే మనకు లవంగాయలు, మిరాలు, ఇలాచీలు, అలాగే ఈ దాల్చిన చెక్క, ఈ పువ్వు లాంటి కొన్ని ధనియాలు, ఇవన్నీ అయితే మనం వేయించుకోవాలి. ఇవన్నీ దూరగా వేయించుకోవాలి. ఇలా పండు వేయించుకుంది. ఇవైతే మనకి వేగినాయి. వీటిలోనే కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేసి అయితే మిక్సీ పట్టుకుంటాం. ఎల్లిగడ్డలు, అల్లం ఎల్లిగడ్డ అవే మసాలాలు వేసి అయితే మనం దంచుకోవాలి. ఒక 4-5 ఉల్లిగడ్డలు కోసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. 3 పావుల ఆయిల్. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి దూరగా. ఉల్లిగడ్డ అనేది అయితే మనకు కొంచెం వేగింది. దీంట్లోకి టమాటా వేసుకోవాలి. టమాటా కూడా కొంచెం ఉడకాలి, ఎక్కువ అవసరం లేదు, అలా మామూలుగా. అయితే మనం దంచుకున్న మసాలా ముద్ద ఉంది కదా, అది కూడా దీనిలోకి వేసుకున్నా. ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కూర మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది, అంత బాగుంటుంది మునిక్కాయ చికెన్. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మునిక్కాయ ముక్కలు అయితే దీనిలోకి వేస్తున్నా. ఇప్పుడు వీటిని కూడా మంచిగా కలపాలి. ఇలా 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇప్పుడైతే మనకు దీనిలోకి చికెన్ వేసుకోవాలి. చికెన్ కూడా మొత్తం మిక్స్ చేసుకుంటా. ఇలా అంతా మిక్స్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాం 5 నిమిషాలు. చికెన్ అయితే మనకు మంచిగా వేగింది. దీనిలోనే ఇప్పుడు తగినంత కారప్పొడి వేసుకున్నాం. రెండు స్పూన్ల కారప్పొడి, అలాగే కొంచెం ఉప్పు. ఇప్పుడు అంతా మిక్స్ చేయాలి. ఇలా నేను చేసినట్టుగా మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే మనకు వచ్చేసి. ఇప్పుడైతే తగినంత వాటర్ పోసుకొని మంచిగా కలిపి మూత పెట్టి కొంచెం దగ్గరికి వచ్చినట్టుగా మనకు కర్రీ అయితే రెడీ అయినట్టే. మనకైతే కొంచెం దగ్గరికి వచ్చింది, ఇంకా కొద్దిగా దగ్గరికి రావాలి. చికెన్ కర్రీ అయితే మనకు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే మూత పెట్టున్నా, ఎందుకంటే ఏం వేసుడు లేదు, అన్నీ మనం స్టార్టింగ్లో వేసినాం కదా. ఇప్పుడు ఏం వేసుడు లేదు, దగ్గరికి వచ్చింది. కర్రీ అనేది కొంచెం చిక్కగా గ్రేవీలా ఉండాలని ఉంచుతున్నా. గ్యాస్ ఆపేసి